వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని నక్కవాగుపై నిర్మించిన నూతన బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని ప్రభుత్వ పాతి శ్రీనివాస్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెడల్పండు కొంచెం అన్న ఒక్క నిమిషం గిట్ गुरुर् ब्रह्म गुरुर् विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈ రోజు మనం గురువులను జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెద్దలను మరియు గురువులను ఉపాధ్యాయులను తరించుకొని తరించుకోవాల్సిన రోజు. ఆ రోజే గురు పౌర్ణమి అని అంటారు. మరియు ఈ గురు పౌర్ణమి రోజున మనకు అధికారంలో ఉన్న లేకున్నా అన్నగారు ప్రతి సంవత్సరం మన దేవాలయానికి రావడం ఎంతో గొప్ప విశేషం. మరియు మన గ్రామ 40 సంవత్సరాల కళను మన బ్రిడ్జిని అధికారంలోకి రాగానే 20 నెలల లోపే బ్రిడ్జిని పూర్తి చేసినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క చిన్న కోరిక అన్న మా యొక్క ధూపదీప నైవేద్యం గురించి గత 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాము. ఇంతవరకు కాలేదు. కొంచెం మీ ఆధీనంలో కొంచెం మా దేవాలయం పైన కొంచెం దయతలిచి అదొక్కటి శాంక్షన్ చేయించగలరని మేము దేవాలయం తరఫున కోరుతున్నాము. మరియు అదేవిధంగా మాకు ఒకటి సీసీ రోడ్ అన్న ఇక్కడ సీసీ ఎక్కడైనా అంతా మట్టి వెళ్తుంది. ఒక సీసీని శాంక్షన్ చేయించగలరని కోరుచున్నాము. ఈరోజు ఉదయమే వేములవాడ పట్టణంలో తిప్పాపూర్లో హన్మాజీపేట గ్రామానికి సంబంధించినటువంటి కమిటీ ఆహ్వానము, పెద్దల ఆహ్వానము, ప్రతి ఏటా ఇక్కడ కూడా మీరు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ రావాలని చెప్పని ఆ క్రమంలో ఈరోజు శ్రీ సాయిబాబా స్వామివారిని దర్శనం చేసుకోవడం, శ్రీ మార్కండేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవడం, గురువులను పూజించుకునేటువంటి సందర్భం గురు పూర్ణిమ సందర్భంగా ఇప్పుడే గురు బ్రహ్మ గురు విష్ణు అనేటువంటి శ్లోకాన్ని చదువుతున్న మిత్రుడు గురువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత, గురువులకు ఉన్న స్థానాన్ని చెప్పడం జరిగింది. మనం కూడా ఏదైనా ఇంట్లో ఒక శుభ కార్యక్రమం తలపెట్టినప్పుడు బ్రాహ్మణోత్తములు ముందుగా మీ ఇంటి దేవుని తలుచుకో, మీ కన్న తల్లిదండ్రులను తలుచుకో, నీకు విద్యాబుద్ధులు చెప్పిన గురువును కూడా తలుచుకోమని చెప్పి మనం చేసుకోమని చెప్తారు. అంటే ఆ స్థానం, అంతటి స్థానం తల్లిదండ్రులకు గురువులకు ఇచ్చేటువంటి మన దేవుళ్లను, సనాతన ధర్మాన్ని, ఐదవ సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో మన సంస్కృతి సాంప్రదాయాలను, మన ఆధ్యాత్మిక చింతను మరింత పెంపొందించుకునే కార్యక్రమం, భక్తిభావాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం, ఎలాంటి కీడు రాకుండా చూడాలని చెప్పని అలా అనేక దేవాలయాల్లో మనం పూజలు చేసేటువంటి సందర్భంలో గురువులను కూడా దేవుళ్ళుగా చేసుకొని వారి యొక్క ఆశీస్సులు కూడా సమాజానికి అందాలని, ప్రాంతానికి అందాలి. ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి కూడా కీడు రాకుండా చూడమని చెప్పి మనం మొక్కేటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో అనవాయితీగా వస్తున్న సందర్భంలో ఈరోజు గురు పౌర్ణమి కూడా బ్రహ్మాండంగా ఉదయం నుంచే బారులు తీరి కొన్ని ప్రాంతాల్లో దత్తాత్రేయ స్వామి దగ్గరికి, కొన్ని ప్రాంతాల్లో సాయిబాబా సన్నిధిలోకి, మరికొన్ని ప్రాంతాల్లో ఆయా దేవాలయాలు ఉన్నటువంటి వెళ్ళి ఎలాంటి కీడు రాకుండా మా ప్రాంతాన్ని చూడమని చెప్పని వేడుకోవడం, సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో ముందుకు సాగాలని చెప్పినటువంటి ప్రార్థనలు ఈరోజు ఆయా దేవాలయాలు జరుగుతున్న క్రమంలో నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. అంతా మంచి జరగాలని, అందరూ బాగుండాలని చెప్పిన సందర్భంగా వేడుకుంటూ, మనం ఏ పని చేసినా
మనం ముందుకు పోయే క్రమంలో సజావుగా సాగాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పని కూడా మనం చేసేటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టుగా బ్రిడ్జిని కూడా త్వరలోనే మనం ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసేటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా త్వరలోనే చేసుకునేటువంటి సందర్భంలో ఇంక ఈ ప్రాంతానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా చెప్తూ